జయ శ్రీరామ్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు తెలుగు చేసినది. అయోధ్యాకాండలో ఉన్నాము. 55వ సర్గము. 54వ సర్గలో శ్రీరామ లక్ష్మణ సీతలు భరద్వాజ మహర్షి ఆశ్రమానికి రావడం కనిపిస్తుంది. ఇప్పుడు భరద్వాజ మహర్షి ఆశ్రమం నుంచి యమునా నదిని దాటి వెళ్ళడం ఈ సర్గలో కనిపిస్తుంది. సీతారామ లక్ష్మణులు యమునా నదిని దాటుట. ఆ రాజకుమారులు ఆ రాత్రి అక్కడ గడిపి మరునాడు భరద్వాజ మహర్షికి అభివాదనము చేసి చిత్రకూట పర్వతమునకు వెళ్ళిరి. ప్రయాణమైన ఆ సీతారామ లక్ష్మణులకు భరద్వాజ మహర్షి ప్రయాణమై వెళ్ళు పుత్రులను వలె వారిని సాగనంపుటకై కొంత దూరము వెళ్ళాను. పిమ్మట భరద్వాజ మహాముని శ్రీరామునితో ఇట్లు పలికెను. ఓ రామలక్ష్మణులారా, గంగా యమున సంగమ ప్రదేశము చేరిన తరువాత అక్కడి నుండి పడమటి వైపు ప్రవహించుతున్న యమునా నదిని అనుసరించి వెళ్ళండి. ఆ నది సూర్యుని కుమార్తె. దాని ప్రవాహ వేగము చాలా ఎక్కువ. ఆ నదీ తీర్థము అతి పురాతనమైనది, అనేక మందిచే సేవించబడినది. ఆ తీర్థమును చూచి అక్కడ ఒక తెప్ప నిర్మించుకొని ఆ నదిని దాటి వెళ్ళండి. యమునను దాటిన పిమ్మట పచ్చని ఆకులతో కూడిన శ్యామము అను అతి విశాలమైన మర్రి చెట్టు కనబడును. దాని చుట్టూను అనేక వృక్షములు పెరిగి ఉండును. దానిని ఆశ్రయించి సిద్ధులు నివసించి ఉందురు. సిద్ధులందరికీ కనిపించరు కదా. ఆ మహావృక్షమునకు సీత నమస్కరించి మంగళప్రదములకు కోరికలను కోరుకొనవచ్చును. వృక్షాన్ని కోరికలు కోరుకుంటే ఆ కోరికలు తీరుతాయని చెప్పారు. ఆ వృక్షము దగ్గర కావలనన్నచో మీరు ఆగవచ్చును, లేదా దాటి ముందుకు వెళ్ళవచ్చును. అక్కడ నుండి ఒక క్రోసు దూరము వెళ్ళినచో మోదుగ చెట్లతోనూ రేగు చెట్లతోనూ యమునా తీరమున పుట్టిన వెదురు పొదలతోనూ నిండిన నీలవర్ణమైన అడవి కనబడును. అదే చిత్రకూటమునకు వెళ్ళు మార్గము. నేను అనేక పర్యాయములు ఆ మార్గమున ప్రయాణము చేసి తిని. అది అందమైనది, సుఖకరము. అక్కడ దావాగ్ని భయం ఉండదు. ఆ మహర్షి చెప్పిన మార్గముననే చిత్రకూటమునకు వెళ్ళదమని శ్రీరాముడు చెప్పాను. పిమ్మట ఆ ఋషికి నమస్కరించి మీరు వెనకకు వెళ్ళండి అని కోరగా ఆ మహర్షి వెనుకకు వెళ్ళాను. భరద్వాజముని వెళ్ళిపోయిన పిమ్మట శ్రీరాముడు లక్ష్మణునితో ఇట్లు పలికెను. లక్ష్మణ, భరద్వాజ మహర్షి మనపై చాలా దయ చూపుచున్నారు. మనము అదృష్టవంతులము. రామలక్ష్మణులు ఆ విధముగా అనుకొనుచు సీతను తమ ఎదుటనే ఉంచుకొని యమునా నదిని సమీపించిరి. మిక్కిలి వేగముగా ప్రవహించుతున్న యమునా నదిని ఎట్లు దాటవలనా అని ఆలోచించిరి. శ్రీరామ లక్ష్మణులు కొన్ని కర్రలు దగ్గరగా చేర్చి కట్టి వాటిపై ఎండిన వెదుళ్ళు తృణములు పరిచి ఒక పెద్ద తెప్పను తయారు చేసిరి. లక్ష్మణుడు నీటి ప్రబ్బలి కొమ్మలు నేరేడు కొమ్మలు ఛేదించి తీసుకొని వచ్చి సీతకు సుఖకరమైన ఆసనమును నిర్మించెను. శ్రీరాముడు కొంచెము సిగ్గుపడుతున్న ప్రియురాలైన సీతను తెప్ప పైకి ఎక్కించెను. ఆఖరికి తెప్పను తయారు చేయడం కూడా ఈ రాజకుమారులకు నేర్పించబడిందనమాట. సీత వస్త్రములను ఆభరణములను చిన్న గుణపమును మేకతోలుతో చేసిన పెట్టెను ఆయుధములను రాముడు ఆ తెప్ప మీద సీత పక్కనే ఉంచెను. రామలక్ష్మణులు ఆ తెప్పను గట్టిగా పట్టుకొని నిలిపి సీతను ఎక్కించిన పిదప తామెక్కి ప్రయత్నపూర్వకముగా దానిని నడుపుచు యమునా నదిని దాటిరి. యమునా నది మధ్యమును చేరిన పిమ్మట సీత ఆ నదికి నమస్కరించుచు ఈ విధముగా ప్రార్థించాను. యమునాదేవి, నేను నిన్ను దాటి వెళ్ళుచున్నాను. మాకు క్షేమమగుగాక. నా భర్త అరణ్యవాసము అను వ్రతమును పూర్తి చేసుకొనుగాక. శ్రీరాముడు ఇక్ష్వాకువులచే పాలించబడిన అయోధ్యకు క్షేమముగా తిరిగి వచ్చిన పిమ్మట నీకు 1000 గోవులను 100 సురాఘటములను సమర్పించి పూజించెదను. సీత యమునా నదిని ఆ విధముగా నమస్కారపూర్వకముగా ప్రార్థించెను. తెప్ప దక్షిణ తీరమును చేరెను. సీతారామ లక్ష్మణులు సూర్యపుత్రి అయిన యమునా నదిని దాటిరి.
నదిని దాటిన తరువాత వారు ఆ తెప్పను విడిచి యమునా నదీ తీరమునందున్న అరణ్యములో ప్రయాణము చేసి పచ్చని ఆకులతో నిండిన చల్లని శ్యామమును వటవృక్షమును సమీపించిరి. ఆ వటవృక్షమును సమీపించి సీత ఇట్లు ప్రార్థించిన. భరద్వాజ మహర్షి చెప్పారు కదా, ఆ మర్రి చెట్టు కోరిన కోరికలు తీర్చే మర్రి చెట్టు అని. ఓ మహావృక్షమా, నీకు నమస్కారము. నా భర్త తన వనవాస వ్రతమును పూర్తి చేయునుగాక. నేను మరల అయోధ్యను చేరి కౌసల్యను కీర్తిమంతురాలైన సుమిత్రను చూచెదనుగాక. ఈ విధముగా పలుకుతూ సీత అంజలి ఘటించి ఆ వటవృక్షమునకు నమస్కారం చేశాను. సీత ఈ విధముగా వటవృక్షమును ప్రార్థించుతుండగా చూచిన శ్రీరాముడు లక్ష్మణునితో ఇట్లు పలికెను. లక్ష్మణ, నీవు సీతను తీసుకొని ముందు నడువుము, నేను ఆయుధధారినై వెనుక నడిచెదను. సీత ఏ ఏ ఫలములను పుష్పములను కోరునో వాటిని, ఆమె మనస్సునకు సంతోషము కలిగించు ఇతర వస్తువులను ఈమెకు ఇచ్చుచుందుము. ఆ రామలక్ష్మణుల మధ్య నడుచుతున్న సీత 2 గజముల మధ్య నడుచుతున్న అందమైన ఆడ ఏనుగు వలె ప్రకాశించెను. తాను పూర్వము చూడని ఏదైనా చెట్టు కానీ పొద కానీ పుష్పములతో నిండిన లత కానీ కనబడినప్పుడు దానిని గూర్చి సీత రాముని అడుగుతుంటెను. సీత అడిగిన వెంటనే లక్ష్మణుడు అనేక విధములైన సుందరమైన పుష్పముల గుత్తులను తీసుకొని వచ్చి ఇచ్చెను. విచిత్రమైన ఇసుక గలది, హంసధ్వనులతోనూ సారసధ్వనులతోనూ నిండినది అయిన యమునా నదిని చూచి సీత ఆనందించెను. వారు 1 క్రోసు దూరము ప్రయాణం చేసి ఆ యమునా తీరమునందు పవిత్రమైన అనేక మృగములను చంపి తినిరి. ఆ యమునా నది తీర ప్రాంతము నెమళ్ల ధ్వనులతో నిండి ఉండెను. అక్కడ వానరములు గజములు నివసించుచుండెను. అట్టి ఆ ప్రదేశమునందు విహరించుచు సీతారామ లక్ష్మణులు అనుకూలమైనది మిట్ట పల్లములు లేనిది అయిన ఒక ప్రదేశమున ఆ రాత్రికి నివాసం ఏర్పరచుకొనిరి. శ్రీమద్ రామాయణం నందలి అయోధ్యకాండలోని 55వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జై శ్రీరామ్.